హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించి సెక్షన్ బిలో గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకోసం చాలా వేగవంతంగా ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. మన ఛానల్లో ఉండేటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదువుకోండి. దానికంటే ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ప్రీ ఫైనల్‌లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్, అలాగే ఎస్సీఆర్‌టీ వాళ్ళు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్. ఈ 4 పేపర్స్ గనక మీరు జాగ్రత్తగా కవర్ చేసినట్లయితే చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే చాయిస్‌తో సహా చదవాలా సార్ అని చెప్పేసి. యెస్. మోడల్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చాయిస్‌తో చదవాలి. ఎస్సీఆర్‌టీ క్వెషన్స్ మాత్రం మీరు ఏ లెసన్ నుంచి ఆన్సర్ చేయాలనుకుంటున్నారో చాయిస్ వదిలేసి చదవండి. పేపర్స్ మాత్రం మోడల్ పేపర్స్ మాత్రం చాయిస్‌తో సహా అన్నీ కూడా చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ ఒకటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఎవ్రీ అప్డేట్ మీకు ప్రతిరోజు కూడా ఇస్తా ఉంటాం. సో మీరు ఇంకా ఎవరైతే జాయిన్ కాలేదో ఇంపార్టెంట్ పీడీఎఫ్ లింక్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. మన వీడియో లింక్స్ కూడా అన్నీ అందులో వస్తాయి. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తాను వీడియో లింక్. వాట్సాప్ ఛానల్ లింక్, అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వండి. మనం ఇంక డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోతే క్వెషన్ నంబర్ 19 వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఇది మనం టాపిక్ చెప్పుకుంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్. కాకపోతే మీకు ఎగ్జామినేషన్‌కి సింపుల్‌గా ఆన్సర్ చేసే విధంగా నేను చెప్తాను. అయితే మనకి యాక్టివ్ వాయిస్‌లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. యాక్టివ్ వాయిస్‌లో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని పాసివ్ వాయిస్‌లోకి మార్చమని చెప్తాడు. ఓకేనా? మనం అలా మార్చే క్రమంలో అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? పాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. వేరెవర్ వన్ సెంటెన్స్ ఈస్ స్టార్టెడ్ విత్ సబ్జెక్ట్ అండ్ దట్ సబ్జెక్ట్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. ఏదైనా ఒక సెంటెన్స్ సబ్జెక్ట్‌తో మొదలయ్యి ఆ సెంటెన్స్‌లో ఆ సబ్జెక్ట్ కీలక పాత్ర పోషిస్తే గనక దాన్ని యాక్టివ్ వాయిస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. భవన్ ఆస్క్డ్ మీ యెస్టర్‌డే. భవన్ ఆస్క్డ్ మీ యెస్టర్‌డే అనే ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఏంటంటే గనక భవన్. సబ్జెక్ట్ ఏంటంటే గనక భవన్. ఇప్పుడు ఒక సెంటెన్స్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతుంది. ఒకటి సాటిస్ఫై అయిపోయింది. రెండోది ఏం చేయాలి? ఆ సెంటెన్స్‌లో ఆ సబ్జెక్ట్ కీ రోల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. భవన్ ఆస్క్డ్ మీ యెస్టర్‌డే. నన్ను భవన్ నిన్న అడిగాడు. భవన్ గురించే చెప్పబడుతుంది కాబట్టి సో రెండోది కూడా సాటిస్ఫై అయింది. ఒకటి సబ్జెక్ట్‌తో స్టార్ట్ అయింది. రెండోది ఆ సబ్జెక్టే ఆ సెంటెన్స్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అలాంటి సెంటెన్స్‌లు ఏదైతే ఉన్నాయో అవి యాక్టివ్ వాయిస్‌కి సంబంధించినవి. మరి పాసివ్ వాయిస్ అంటే ఏంటి? దానికి క్వైట్ విరుద్ధం అనమాట. వేరెవర్ వన్ సెంటెన్స్ ఈస్ స్టార్టెడ్ విత్ ఆబ్జెక్ట్ అండ్ దట్ ఆబ్జెక్ట్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పాసివ్ వాయిస్. అది సబ్జెక్ట్‌తో మొదలవుతది యాక్టివ్ వాయిస్. మరి పాసివ్ వాయిస్ దేనితో మొదలవుద్ది? ఆబ్జెక్ట్‌తో మొదలవుద్ది. ఆబ్జెక్ట్‌తో మొదలవడమే కాకుండా ఆ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఇదే సెంటెన్స్ నేను యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లోకి మార్చి ఇచ్చాను. ఐ వాస్ ఆస్క్డ్ బై భవన్. ఐ వాస్ ఆస్క్డ్ బై భవన్ యెస్టర్‌డే. ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ ఏది? ఐ. ఐతో ప్రారంభమైంది. సో, ఐతో ప్రారంభమైంది. నేను నిన్న భవన్ చేత అడగబడ్డాను అనేది ఇక్కడ సెంటెన్స్. సో, ఇక్కడ నేను అనేది ఈ సెంటెన్స్‌లో ఐ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇలాంటి సెంటెన్స్‌లన్నీ కూడా పాసివ్ వాయిస్‌కి సంబంధించింది. కాబట్టి మీకు ఇంట్రడక్షన్ పార్ట్‌లో భాగంగా యాక్టివ్ వాయిస్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. పాసివ్ వాయిస్ అంటే కూడా ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను. యాక్టివ్ వాయిస్ అంటే సెంటెన్స్ అనేది సబ్జెక్ట్‌తో మొదలయ్యి, ఆ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అంటే ఆ సెంటెన్స్ అంతా కూడా సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు పాసివ్ వాయిస్ అంటే ఆ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్‌తో మొదలయ్యి, ఆ సెంటెన్స్ అంతా కూడా ఆబ్జెక్ట్ పై ఆధారపడి ఉండాలి. సో, ఇది యాక్టివ్ వాయిస్ మరియు పాసివ్ వాయిస్. ఓకే ఫ్రెండ్స్, యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి మార్చాలంటే ఇగో ఇక్కడ 8 రూల్స్ నేను ఇచ్చాను. ఈ 8 రూల్స్ కూడా మీరు జాగ్రత్తగా చదవాలి.
చదవడం మాత్రమే కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ యాక్టివ్ వాయిస్‌లో మనకి ఏమన్నా కనిపించినప్పుడు అవి మనం పాసివ్ వాయిస్‌లో ఈ విధంగా మార్చాలి. సో, ఇవి బై హార్ట్ చేయండి, నోట్ చేసుకోండి. ఈ లోపులో ఒకవేళ చేంజింగ్ ఆఫ్ ప్రొనౌన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్. కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈ ప్రొనౌన్స్ మనం యాక్టివ్ వాయిస్‌లో ఇలా ఇచ్చినప్పుడు, మనం పాసివ్ వాయిస్‌లో మార్చేటప్పుడు ఈ విధంగా మార్చాలి. ఎలాగో ఒకసారి చెప్తాను. యాక్టివ్ వాయిస్‌లో ఐ అనే ప్రొనౌన్ ఉంది కదా! ఇది పాసివ్ వాయిస్‌లో ఎలా మారుతదంటే గనక వీగా మారుతది. పాసివ్ వాయిస్‌లో వీగా మారుతది. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్‌లో వి వచ్చిందనుకోండి, అది పాసివ్ వాయిస్‌లో అస్‌గా మారుతుంది. అదే యాక్టివ్ వాయిస్‌లో యూ అనేది పాసివ్ వాయిస్‌లో ఏం చేంజ్ ఉండదు. యూ గానే ఉంటది. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్‌లో దే కనిపించిందనుకోండి, దాన్ని మనం పాసివ్ వాయిస్‌లో ఎలా మార్చాలి? దెమ్ కింద మార్చాలి. అలాగే యాక్టివ్ వాయిస్‌లో హీ వస్తే హిమ్ కింద మార్చాలి. షీ వస్తే హర్ కింద మార్చాలి. ఇట్ వస్తే యాస్ ఇట్ ఈజ్ హిట్ గానే ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రొనౌన్స్ మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి మార్చే క్రమంలో, ఈ ప్రొనౌన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి ఇలా చేంజ్ చేయాలి. నేను చెప్పిన విధంగా చేంజ్ చేయాలి. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి ఎలా మార్చాలో ఒక 5 రూల్స్ నేను చెప్తాను. అవి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్స్‌లో రాసుకోండి. లేదంటే నేనిక్కడ చూపిస్తాను కదా! దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదంటే వీడియో చివర నేను డిస్‌ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చేసినా, చేయకపోయినా మాత్రం మీరు నోట్స్ రాసుకుంటే ఒక 10 నిమిషాలు పడతదేమో. ఇది ఖచ్చితంగా 2 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో వస్తది కాబట్టి దృష్టి పెట్టి ఈ ఒక్కసారి వింటే సరిపోద్దండి. దీన్ని మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యి, తప్పులు పెట్టేసే కంటే ఒక్కసారి శ్రద్ధగా విని నోట్స్ రాసుకుంటే, ఇంకా ఖచ్చితంగా 2 మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్టే కాబట్టి, కొంచెం శ్రద్ధ పెట్టి వినండి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి కొంచెం క్లాసు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ప్లస్ ఇక్కడి నుంచే సరైన టాపిక్. మీరు జాగ్రత్తగా వింటే 2 మార్క్స్ ఒస్తాయి. లేదంటే మీరు మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి 2 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈ 5 రూల్స్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి మార్చాలి అంటే గనక ఒక 5 రూల్స్ ఇంపార్టెంట్. ఆ 5 రూల్స్ అంటే ఎలా మార్చాలి అనేది ఒక 5 రూల్స్ నేను చెప్తాను. వాటితో పాటు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి నోట్ చేసుకోండి ముందుగా. ఓకే. అందులో భాగంగా ఫస్ట్ రూల్ వచ్చేసి ఒక సెంటెన్స్ ఇస్తాడు కదా మనకి యాక్టివ్ వాయిస్. ఆ యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి మనం పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్‌గా మార్చాలి. యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని మనం పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్‌గా మార్చాలి. ఆ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చేసిన తర్వాత వెంటనే మనం రూల్ 2లో హెల్పింగ్ వెర్బ్‌ని రాయాలి. ఏ హెల్పింగ్ వెర్బ్ పడితే ఆ హెల్పింగ్ వెర్బ్ మనం రాయకూడదు. సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఏ హెల్పింగ్ వెర్బ్ రాయాలో ఇగో ఈ టేబుల్ మీకు జాగ్రత్తగా నేర్చుకుంటే తెలిసిపోద్ది. నెక్స్ట్ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చేసాము. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చేస్తది పాసివ్ వాయిస్‌లో. ఆ సబ్జెక్ట్ పక్కనే హెల్పింగ్ వెర్బ్ రాయాలి. సూటబుల్ హెల్పింగ్ వెర్బ్ రాసిన తర్వాత వెంటనే వి3 రావాలి. పాసివ్ వాయిస్‌లో ఎప్పుడు కూడా వి3 రావాలి గుర్తుపెట్టుకోండి. వి3 పక్కనే వెంటనే బై రావాలి. రూల్ 3లో వి3, రూల్ 4లో వెంటనే బై రావాలి. రూల్ 5లోని ఇందాక ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాం కదా! ఇప్పుడు యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి సబ్జెక్ట్‌ని పాసివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌గా మనం మార్చాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ 5 రూల్స్. మనం ఈ ప్రాసెస్‌లో గనక మనం చేంజ్ చేసినట్లయితే 100% ఖచ్చితంగా రైట్ అవుతది. మొన్న మీకిచ్చిన ప్రీ ఫైనల్‌లో ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ఇది. దీన్ని మనం ఎలా మార్చాలి అనేది వీటిని బేస్ చేసుకొని మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్ అనేది యాక్టివ్ వాయిస్. ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్ అనేది యాక్టివ్ వాయిస్. దీన్ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చాలి. దీన్ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చాలంటే రూల్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటి? ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. అసలు ఇందులో ఆబ్జెక్ట్ ఏంటో తెలియాలి, సబ్జెక్ట్ ఏంటో తెలియాలి, వెర్బ్ కూడా ఏంటో తెలియాలి. ఓకే. ద టీచర్ అప్రిషియేటెడ్ మై సక్సెస్ అనే సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఏది? ద టీచర్ అనేది సబ్జెక్ట్. ద టీచర్ అనేది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏది? మై సక్సెస్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. అప్రిషియేటెడ్ అనేది వెర్బ్. అప్రిషియేటెడ్ అనేది వెర్బ్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. ఇదిగో ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌ని మనం సబ్జెక్ట్‌గా మార్చుకోవాలి పాసివ్ వాయిస్‌లో. మై సక్సెస్ SUCCESS. మై సక్సెస్. నెక్స్ట్ ఏం రాయాలి? హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ ఎలా రాయాలో జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక్కడ వెర్బ్ అనేది ఏ ఫార్మ్‌లో ఉంది? అప్రిషియేట్, అప్రిషియేటెడ్. V2 ఫార్మ్‌లో ఉంది. V2 ఫార్మ్‌లో ఉంది.
ఇప్పుడు V2 అనేది యాక్టివ్ వాయిస్‌లో V2 ఉన్నప్పుడు మనం ఎలా 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 మార్చాలి? వజ్ గాని, వర్ గాని పెట్టి V3 రాయాలి. వజ్ గాని, వర్ గాని రాయాలి. వజ్ ఎప్పుడు రాయాలి? వర్ ఎప్పుడు ఉపయోగించాలి? వజ్ ఎప్పుడు ఉపయోగించాలి? వర్ ఎప్పుడు ఉపయోగించాలి? మై సక్సెస్ అనేది సింగులర్ అయితే వజ్ ఉపయోగించాలి. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ ఉపయోగించాలి. మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ మై సక్సెస్ అనేది సింగులరా? ప్లూరలా? మై సక్సెస్ అనేది సింగులర్. కాబట్టి మనం వజ్‌ను ఉపయోగించాలి. మై సక్సెస్ వజ్ ఓకే. హెల్పింగ్ వర్బ్ కూడా సూటబుల్ హెల్పింగ్ వర్బ్ కూడా మనం యూజ్ చేసాం. ఇప్పుడు V3 రాసేయాలి పక్కన. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఫార్మ్ ఏంటి? అప్రిషియేటెడ్. అప్రిషియేటెడ్ దానికి అప్రిషియేట్, అప్రిషియేటెడ్, అప్రిషియేటెడ్. V3 ఫార్మ్ కూడా అదే. మై సక్సెస్ వాస్ అప్రిషియేటెడ్. నెక్స్ట్ V3 ఫార్మ్ రాసిన తర్వాత వెంటనే బై రాయాలి. అప్రిషియేటెడ్ బై సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్‌గా మార్చాలి. ఇందులో సబ్జెక్ట్ ఏది? ద టీచర్. దీన్ని మనం పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్‌గా మార్చాలి. అప్రిషియేటెడ్ బై ద టీచర్. సో, మనం ఇలా చేంజ్ చేయాలన్నమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా చూజ్ చేసేస్తున్నాం. కానీ, మనం చూడకుండా మనకి స్టెప్స్ తెలియాలి. ఫస్ట్ యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాలి. సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. థర్డ్ స్టెప్‌లో మనం V3 రాయాలి. ఫోర్త్ స్టెప్‌లో V3 పక్కనే బై రావాలి. ఇంకా లాస్ట్ స్టెప్‌లో యాక్టివ్ వాయిస్‌లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఆ సబ్జెక్ట్‌ని పాసివ్ వాయిస్‌లో మనం ఆబ్జెక్ట్‌గా రాయాలి. ఓకే. ఈ 5 రూల్స్ కూడా జాగ్రత్తగా మీరు చదవండి. ఇవి కూడా V1 వచ్చిందనుకోండి, లేదా V1కి ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఈఎస్ గాని వచ్చిందనుకోండి, ఈ ప్లేస్‌లో మనం అక్కడ యామ్ అన్నా యూజ్ చేయాలి, ఈజ్ అన్నా యూజ్ చేయాలి, ఆర్ అన్నా యూజ్ చేయాలి. యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్‌లో ఐ వస్తే యామ్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్‌లో సింగులర్ వస్తే ఈజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్‌లో ప్లూరల్ వస్తే ఆర్ ఉపయోగించాలి. సో, ఆ విధంగా మనం ఉపయోగించాలి. ఇంకో 2, 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద టీచర్ స్కోల్డెడ్ మీ ఫర్ లేట్ కమింగ్. ద టీచర్ స్కోల్డెడ్ మీ ఫర్ లేట్ కమింగ్. ఇందులో సబ్జెక్ట్ ఏది? ద టీచర్ అనేది సబ్జెక్ట్. ద టీచర్ అనేది సబ్జెక్ట్. స్కోల్డెడ్ అనేది వెర్బ్. V2 ఫార్మ్ ఇది. స్కోల్డెడ్ అనేది V2 ఫార్మ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే మీ అనేది ఆబ్జెక్ట్. మరి ఫర్ లేట్ కమింగ్ అనేది ఏంటి సార్ అంటే గనక కొన్ని సెంటెన్స్‌లకి ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఆ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషనే ఇది. మరి ఈ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడ వాడాలంటే గనక లాస్ట్‌లో వాడుకోవచ్చు. లేదంటే ఈ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా తీసుకొస్తాం కదా! ఆ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి మీరు ఆ సబ్జెక్ట్ తర్వాతన్నా ఉపయోగించొచ్చు. లేదా లాస్ట్‌లో ఉపయోగించుకోవచ్చు. ఏ గొడవ లేకుండా. ఓకే. మనకి సబ్జెక్ట్ ఏంటో తెలిసిపోయింది. వెర్బ్ ఏంటో తెలిసిపోయింది. ఆబ్జెక్ట్ కూడా ఏంటో తెలిసిపోయింది. ఇంక లేట్ ఎందుకు మార్చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్‌గా మార్చేయాలి. మీ ఉంది కాబట్టి మీ రాసేసాను. మీ రాసేయాలా? ఏం చేయాలి? నేను కొన్ని ప్రొనౌన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి మార్చాలని చెప్పాను కదా! అలా చేంజ్ చేయాలి. ఇప్పుడు మీ అనేది ఎలా చేంజ్ అవుద్ది? ఐ కింద చేంజ్ అవుద్ది. మీ అనేది ఎలా చేంజ్ అవుద్ది? ఐ కింద చేంజ్ అవుద్ది. ఫస్ట్‌ది అయిపోయింది. రెండోది సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఇప్పుడు స్కోల్డెడ్ అనేది V2 కాబట్టి వజ్ అయినా వాడాలి, వర్ అయినా వాడాలి. ఇక్కడ ఐ అనేది సింగులర్ కాబట్టి వజ్జే ఉపయోగించాలి. ఐ వజ్ స్కోల్డెడ్‌కి V3 ఫార్మ్ కూడా స్కోల్డెడ్డే. ఐ వజ్ స్కోల్డెడ్. నెక్స్ట్ V3 అయిపోయిన తర్వాత బై. స్కోల్డెడ్ బై సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్‌గా మార్చాలి. దట్ ద టీచర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అది లాస్ట్‌లో యాడ్ చేసేయాలి. ద టీచర్ ఫర్ లేట్ కమింగ్. సో, మనం ఈ విధంగా చేంజ్ చేయాలి. ఈ రూల్స్ ప్లస్ ఈ స్ట్రక్చర్స్ మీకొచ్చేసాయంటే గనక ఖచ్చితంగా ఎలాంటి రీజన్స్ చేంజ్ చేసేయగలుగుతారు. ఓకేనా? చలో నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ హాస్ వ్రిటెన్ స్టోరీస్. షీ హాస్ వ్రిటెన్ స్టోరీస్. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏంటి? షీ అనేది సబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ ఏంటి? స్టోరీస్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. వెర్బ్ వచ్చేసి వ్రిటెన్ అనేది వెర్బ్. ఏ ఫార్మ్‌లో ఉంది? రైట్, వ్రోట్, వ్రిటెన్ V3 ఫార్మ్‌లో ఉంది.
ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఏంటో తెలుసు, వెర్బ్ ఏ ఫామ్‌లో ఉందో తెలుసు, ఆబ్జెక్ట్ కూడా తెలుసు. మరి ఇంక లేట్ ఎందుకు? చేసేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా రాసుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోరీస్ ఉంది కాబట్టి మనం సబ్జెక్ట్‌గా మనం దాన్ని పాసివ్ వాయిస్‌లో సబ్జెక్ట్‌గా రాసుకోవచ్చు. STORIES స్టోరీస్. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హాస్ హాస్ ఉంది. పక్కన V3 ఉంది. అలాంటి రూల్ ఏమన్నా ఉందా? ఇదిగో హావ్ లేదా హాస్. హాస్ ప్లస్ V3. హాస్ ప్లస్ V3. రిటర్న్ అనేది V3. హాస్ ప్లస్ V3. హాస్ ప్లస్ V3. అప్పుడు మనం ఎలా రాయాలి? హావ్ బీన్ అయినా రాయాలి. హాస్ బీన్ అయినా రాయాలి. ఇప్పుడు హావ్ బీన్ ఎప్పుడు రాయాలి? హాస్ బీన్ ఎప్పుడు రాయాలి? హావ్ బీన్ అనేది ప్లూరల్, సబ్జెక్ట్‌లో ప్లూరల్ ఉంటే హావ్ బీన్ రాయాలి. సబ్జెక్ట్‌లో సింగులర్ ఉంటే హాస్ బీన్ రాయాలి. స్టోరీస్ అనేది సింగులరా? ప్లూరలా? స్టోరీస్ అనేది సింగులరా? ప్లూరలా? ప్లూరల్. ప్లూరల్ కాబట్టి మనం హావ్ బీన్ రాయాలి. స్టోరీస్ హావ్ బీన్. స్టోరీస్ హావ్ బీన్. సూటబుల్ హెల్పింగ్ వర్బ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ V3 రాయాలి. ఇక్కడ V3 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. స్టోరీస్ హావ్ బీన్ రిటన్ తర్వాత బై. రిటన్ బై. సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్‌గా మార్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంది. షీ ఆబ్జెక్ట్‌గా మనం రాసేస్తాం. అయిపోయిందా? ఇలా షీ రాసామనుకోండి 2 మార్కులు తుస్సు. ఎందుకు? నేను స్టార్టింగ్‌లో కొన్ని ప్రొనౌన్స్‌ను యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌కి ఎలా మార్చాలో చెప్పినప్పుడు హీ అనేది హిమ్‌గా మారుతది. షీ అనేది హర్‌గా మారుతదని చెప్పానా? సో, ఇక్కడ షీ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్‌లో ఎలా మారుతది పాసివ్ వాయిస్‌లో? రిటన్ బై హర్. ఐ యామ్ సింగింగ్ ఎ సాంగ్. అంటే నేను పాట పాడతాననుకుంటున్నారా మీరు? లేదు. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ అది. ఐ యామ్ సింగింగ్ ఎ సాంగ్. ఇప్పుడు ఐ యామ్ సింగింగ్ ఎ సాంగ్ అనే యాక్టివ్ వాయిస్‌ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చాలంటే సబ్జెక్ట్ ఏదో, వర్బ్ ఏదో, ఆబ్జెక్ట్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ ఐ, వర్బ్ వచ్చేసి V4లో ఉంది. V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అంటే V1 సింగ్ ఇంగ్ ఫార్మ్ యాడ్ అయింది కాబట్టి V4. ఏ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. మొత్తం మనకు తెలిసిపోయి వెర్బ్ ఏదో తెలిసిపోయింది. సబ్జెక్ట్ ఏంటో తెలిసిపోయింది. ఆబ్జెక్ట్ కూడా ఏంటో తెలిసిపోయింది. కాబట్టి మనం వెంటనే మార్చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌లోకి మార్చాలి. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌లోకి మార్చాలి. ఏ సాంగ్. ఏ సాంగ్. నెక్స్ట్ సూటబుల్ హెల్పింగ్ వెర్బ్. చూడు యామ్ సింగింగ్ అంటే యామ్ యామ్ V4. చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. యామ్ V4 ఉంది కదా! యామ్ V4 ఉంటే గనక యామ్ బీయింగ్ అన్న యూజ్ చేయాలి. ఈజ్ బీయింగ్ అన్న యూజ్ చేయాలి. ఆర్ బీయింగ్ అన్న యూజ్ చేయాలి. ఓకే. యామ్ బీయింగ్ అని యూజ్ చేయాలంటే గనక అయి ఉండాలి. మనకి ఇక్కడ ఈజ్ ఎప్పుడు వాడతామంటే గనక సబ్జెక్ట్‌లో సింగులర్ ఉంటే ఈజ్ బీయింగ్ వాడాలి. సబ్జెక్ట్‌లో ప్లూరల్ ఉంటే గనక ఆర్ బీయింగ్ వాడాలి. ఇప్పుడు సబ్జెక్ట్‌లో ఏ సాంగ్ ఉంది. ఏ సాంగ్ అనేది సింగులరా? ప్లూరలా? సింగులర్. కాబట్టి ఈజ్ బీయింగ్ వాడాలి. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ హెల్పింగ్ వర్బ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ V3. సింగ్‌కి V3 ఏంటి? సింగ్, సంగ్, సంగ్. సారీ సింగ్, సాంగ్, సంగ్. సింగ్, సాంగ్, సంగ్. V3 ఫార్మ్ రాయాలి కాబట్టి సంగ్. ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై రాయాలి. సంగ్ బై. ఇక్కడ లాస్ట్ స్టెప్ ఏంటి? సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్‌గా మార్చాలి. ఇదిగో సబ్జెక్ట్ ఐ ఉంది. ఐ ఇక్కడ ఆబ్జెక్ట్ కింద పెట్టేస్తే అయిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? మీరైపోతారు అక్కడ. అది తప్పు పెడితే. ఇక్కడ ఐ ఉందని యాజ్ ఇట్ ఈజ్ ఐ రాసేయకూడదు. ఇక్కడ ఐ అనే ప్రొనౌన్ వచ్చినప్పుడు మనం ఎలా మార్చాలని చెప్పాను? మీ. ఐ వస్తే మీ కింద మార్చాలి. హీ వస్తే హిజ్ కింద మార్చాలి. సారీ హిమ్ కింద మార్చాలి. షీ వస్తే హర్ కింద మార్చాలి. ఇట్ వస్తే ఇట్ కింద ఉంటది. యూ వస్తే యూ కింద. దే వస్తే దెమ్ కింద. వి వస్తే అజ్ కింద. సో, ఈ విధంగా ప్రొనౌన్స్ మార్చాలి. సో, ఇవి ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ మీకు ఎంతైతే టాపిక్ చెప్పాలో మీరు ఈజీగా మార్చే విధంగా నేను చెప్పాను. సో, మీ అందరికి కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ టేబుల్ మీకు రావాలి. ఈ టేబుల్ మీకు బై హార్ట్ చేయాలి. ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఒక 10-15 మినిట్స్ దీర్ఘంగా కూర్చొని నీట్‌గా ఎక్కడో చోట సింగిల్‌గా కూర్చొని మీరు బై హార్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ 5 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. 5 రూల్స్ కూడా పెద్ద కష్టమేం కాదు కదా! ఆబ్జెక్ట్‌ని సబ్జెక్ట్‌గా మార్చడం, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయడం, V3 రాయడం, బై రాయడం, తర్వాత
సబ్జెక్ట్‌ని ఆబ్జెక్ట్‌గా మార్చడం. ఇంతే. సో, చాలా ఈజీ ఫ్రెండ్స్. 2 మార్క్స్ అస్సలు మిస్ చేయొద్దు. ఇంత కష్టపడి చెప్పిన తర్వాత కూడా మీరింత కష్టపడి వినిన తర్వాత కూడా మార్క్స్ పోయాయంటే దాంట్లో అర్థం ఉండదు. కాబట్టి మీకోసం బ్యాక్‌లాగ్స్ బాబు ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాడు. కాబట్టి మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎంతమందైతే ఉన్నారో అంతమందికి షేర్ చేయండి. లైక్ చేయమని చెప్పండి. కామెంట్ చేయమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ.